నమస్కారం. కావ్యం శ్రవ్య కావ్యం, దృశ్య కావ్యం అని రెండు రకాలు. శ్రవ్య కావ్యం అంటే వినడానికి, చదువుకోవడానికి ఉపయోగించేది. ఇక దృశ్య కావ్యం అంటే వినడానికి, చదువుకోవడానికి కాకుండా చూసి ఆనందించడానికి వీలైనటువంటిది. అందువల్ల మన పెద్దలు శ్రవ్య కావ్యం కంటే దృశ్య కావ్యం చాలా గొప్పదని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వారు ఏమన్నారు చూడండి. సందర్భేషు దశరూపకం శ్రేయ తద్ధి చిత్రం చిత్రపటవత్ స్వరూప సాకల్యాత్ అన్నారు. కావ్యాలన్నిటిలో దృశ్య కావ్యం చాలా గొప్పది. ఎందుకంటే అది చిత్రపటం వలె నిలిచి పాత్రల యొక్క మనోభావాల్ని ప్రేక్షకులకందరికీ కళ్ళ కట్టినట్టుగా చూపిస్తుంది అన్నారు. ఈ దృశ్య కావ్యం మళ్ళా 10 రకాలుగా ఉంటుంది. నాటకం, ప్రకరణం, డెమో, ప్రహసనం, వ్యాయోగం, సమవాకారం, వీధి, అంక, ఇహామృగం అని 10 రకాలు. ఇవి కథను బట్టి, నాయకుల్ని బట్టి, రసాన్ని బట్టి 10 రకాలుగా ఏర్పడ్డాయి. ఇక కావ్యానికి కథ చాలా ముఖ్యం. అది దృశ్య కావ్యమైనా, శ్రవ్య కావ్యమైనా కథ చాలా ప్రధానమైనది. ఇతివృత్తంతు కావ్యస్య శరీరం పరికీర్తితం అన్నారు. కావ్యానికి శరీరం లాంటిది. ఈ ఇతివృత్తం 3 రకాలుగా ఉంటుంది. ప్రఖ్యాతం, ఉత్పాద్యం, మిశ్రం. ప్రఖ్యాతం అంటే రామాయణ మహాభారతాలు రెండు ప్రఖ్యాతమైన ఇతివృత్తానికి ఉదాహరణలు. ఉత్పాద్యం అంటే కవి తన ప్రతిభతో కల్పించినటువంటివి. మిశ్రమం అంటే రామాయణ మహాభారతాల్లో ఉండేటువంటి కథని స్వీకరించి కవి ప్రతిభను జోడించి రచించినటువంటివి. ఇక ఈ మూడిటిలో కూడా మిశ్రమం చాలా గొప్పదని పెద్దల అభిప్రాయం. రామరాజభూషణుడు తన వసు చరిత్రలో మిశ్రమ ఇతివృత్తం యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఇలా అంటాడు. ఆయన మాటలను చూద్దాం. కేవల కల్పనా కథలు కృత్రిమరత్నములు, ఆద్య సత్కథల్ వావిరి బుట్టురత్నములు, అవారిత సత్కవి కల్పనా విభూష వహపురోత్తములు, సానలదీరిన జాతిరత్నములు, కావున అట్టి మిశ్ర కథగాన నరింపుము నేర్పుపింపునను. కేవల కల్పనా కథలు కృత్రిమరత్నములు. కేవలము కవి కల్పించినటువంటి కథలున్నాయి, అవి కృత్రిమ రత్నాలు, ఆర్టిఫిషియల్ గా తయారు చేసేటువంటి రత్నాలు. ఇక ఆద్య సత్కథలు వావిరి బుట్టు రత్నములు. రామాయణ మహాభారతాల్లో ఉండేటువంటి కథలు అప్పటికప్పుడు గనుల నుంచి తీసినటువంటి రత్నాలు. ఇక అవారిత సత్కవి కల్పనా విభూష వహపురోత్తములు, సానలు దీన జాతి రత్నములు. కవి రామాయణ మహాభారతాల్లో ఉండేటువంటి కథను స్వీకరించి తన ప్రతిభను జోడించి కూర్చినటువంటి కావ్యాలు సానల దీనిన జాతి రత్నాలు. కాబట్టి ఇవి ఈ మూడింటిలో చాలా ఉత్తమోత్తము అని ఆయన అభిప్రాయం. ఇక అటువంటి సానల దీనిన జాతిరత్నం అభిజ్ఞాన శాకుంతలం. ఎలా అయిందో చూద్దాం. ఈ అభిజ్ఞాన శాకుంతలం కాళిదాసు యొక్క అద్భుతమైనటువంటి రచన. ప్రపంచ వాంగ్మయంలోనే దీనికి ఎంతో విశిష్టమైనటువంటి స్థానం ఉంది. మన భారతదేశానికి సాహితీపరంగా ప్రపంచ స్థాయిలో ఎంతో గౌరవం వచ్చిందంటే అందుకు అభిజ్ఞాన శాకుంతలం ఒక కారణం. ఇక కాళిదాసు మహాకవి ఈ నాటకానికి కథను పద్మపురాణం నుంచి, మహాభారతం నుంచి స్వీకరించాడని పెద్దలు చెప్తారు. పద్మపురాణ మహాభారతాల్లో ఉండేటువంటి కథ కేవలం ఒక శిల అయితే అభిజ్ఞాన శాకుంతల కథ ఒక శిల్పం. శిల్పం ఎలా అయిందో చూద్దాం. ముందు
ఆయనకు ప్రధానమైనటువంటి ఇతివృత్తాన్ని ఇచ్చింది మహాభారతం కాబట్టి మహాభారతం ప్రసిద్ధి. మహాభారతంలో రాజు అయినటువంటి దుష్యంతుడు వేట కోసం అడవికి వచ్చి ఆ సమీపంలో ఉండేటువంటి కర్ణవ మహర్షి ఆశ్రమంలో ప్రవేశించి అక్కడ ఒంటరిగా ఉన్నటువంటి శకుంతలను చూస్తాడు. అభిజ్ఞాన శాకుంతలంలో వేటకి అడవికి వచ్చినటువంటి దుష్యంతుడు అక్కడ కొంతమంది మహర్షులు కణువుని ఆశ్రమం సమీపంలో ఉందని చెప్పగా ఆ ఆశ్రమాన్ని దర్శించడానికి వెళ్ళి అక్కడ అనసూయ ప్రియంవదలతో మొక్కలకు నీళ్లు పోస్తున్నటువంటి శకుంతలను చూస్తాడు. ఇక రెండో విషయానికి వస్తే మహాభారతంలో శకుంతల తన జన్మ వృత్తాంతాన్ని తానే చెప్పుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇక నాటకంలో శకుంతల యొక్క అతి జుగుప్సాకరమైనటువంటి జన్మ వృత్తాంతాన్ని కవి ఆమె చెరుల ద్వారా అంటే అనసూయ ప్రేమవదల ద్వారా రాజుకు చెప్పించాడు. ఈ విధంగా కాళిదాసు అనౌచిత్యాన్ని కొంత పరిహరించాడు. ఇక మూడో విషయానికి వస్తే అనసూయ ప్రేమవదలు మహాభారతంలో ఉండవు. అవి వారిద్దరు కాళిదాసు యొక్క కల్పన. కాళిదాసు వారిద్దరిని కల్పించి శకుంతల యొక్క మనోభావాలు అందరికీ అర్థమయ్యేలాగా, అలాగే శకుంతల దుష్యంతులు కలుసుకోవడానికి వారు ఉపయోగపడేలాగా కవి వలిచాడు. ఇది కాళిదాసు యొక్క ప్రతిభకు నిదర్శనం. ఇక నాలుగో విషయాన్ని పరిశీలిద్దాం. మహాభారతంలో దూర్వాస శాప వృత్తాంతం లేదు. ఇది కేవలం కాళిదాసు యొక్క కల్పన. మహాభారతంలో కణ మహర్షి తన కుమార్తె అయినటువంటి శకుంతల బిడ్డను ప్రసవించాక సుమారు 5 సంవత్సరాలు తన ఆశ్రమంలోనే ఆమెను ఉంచుకుంటాడు. ఆ తర్వాత భర్త ఇంటికి పంపిస్తాడు. అక్కడ దుష్యంతుడు పర్యాపవాద భయంతో శకుంతల తన భార్య కాదు నిరాకరిస్తాడు. ఆమెను చాలా తీవ్రంగా నిందించాడు. ఏమన్నాడంటే, ఓ శకుంతల, నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు దురాశాపరుడైనటువంటి విశ్వామిత్రుని యొక్క కుమార్తెవు, వేసి అయినటువంటి మేనక యొక్క కుమార్తెవు, వారిద్దరికీ పుట్టినటువంటి నువ్వు దురాశతో నా రాజ్యాన్ని కాజేయడానికి వచ్చావు అన్నాడు. ఆమె కూడా ఏం తక్కువ తినలేదు. దుష్యంతుడిని తీవ్రంగా నిందించింది. ఆమె ధర్మం కోసం నిలబడినటువంటి ధీర వనితగా అతన్ని చాలా దిగిబట్టింది. ఏముందో చూడండి. రాజన్ సర్షపమాత్రాణి పరఛిద్రాణి పశ్యసి ఆత్మను బిల్వమాత్రాన్ని పశ్యన్నతి న పశ్యసి. ఓ రాజా, ఆవగింజంత ఇతరుల యొక్క దోషాన్ని చూస్తున్నావు, నీలో బిళవపత్రంతో దోషాలే అవి నువ్వు గమనించట్లేదండి. ఇంకా ఏముందో చూడండి. శితావటసి రాజేంద్ర అంతరిక్షే భవామ్యహం ఆవయోరంతరం మన్యే మేరు సర్షపయోరివా. ఓ మహారాజా, నువ్వు నేలపై తిరిగేటువంటి సామాన్య మానవుడివి, నేను దేవవేశ్య కుమార్తెని, అంతరిక్షంలో తిరిగేటువంటి వాడిని. నీకు నాకు ఆవగింజకు మేరు పర్వతానికి ఉన్నంత తేడా ఉందయ్యా. ఈ విధంగా చాలా తీవ్రంగా తనను దుష్యంతుడు నిందిస్తే ఆమె ధైర్యంతో ఎదుర్కొని ఆమె దుష్యంతుడు కూడా నిందించింది. తన ధీరత్వాన్ని వ్యక్తం చేస్తుంది. ఇక అభిజ్ఞాన శాకుంతలంలో
ఉభయులకి ఎటువంటి దోషం లేకుండా చేశాడు. దూర్వాస శాపం కల్పించి దుష్యంతుడు మర్చిపోవడానికి ఒక కారణాన్ని చూపించాడు. ఇక శకుంతల దుష్యంతుడిని నిందించడం ఉంది, అది తగుమాత్రంగా ఉంటుంది, కానీ తీవ్రంగా నిరసించలేదు. తృఢచిన్న కూపాన్ని, అంటే గడ్డితో కప్పబడిన నూతి లాంటి వాడు ఉంది. ఒక నుయ్యి ఉంది, గడ్డితో కప్పబడి ఉంటే మనం చూసుకోకుండా కాలు వేసి అందులో దిగుతాం. ఆ విధంగా మోసగాడ అనేటువంటి చిన్న పదంతో దర్శనం. ఈ విధంగా ఎంతో ఔచిత్యాన్ని ఆయన పఠించాడు. ఇక గజ వృత్తాంతం మహాభారతంలో లేదు. అభిజ్ఞాన శాకుంతలంలో ఒక గజం వచ్చి ఆశ్రమాన్ని పాడు చేసినట్లుగా వృత్తాంతాన్ని సృష్టించి దుష్యంతుని వల్ల కణ్వ మహర్షి ఆశ్రమం వైపు ఆకర్షితులుగా చేసింది. ఇంకా మహాభారతంలో మనకి ఎటువంటి ఉత్కంఠ కలగదు మనం చదువుతున్నప్పుడు. కానీ అభిజ్ఞాన శాకుంతలం అలా కాదు. ప్రతి సన్నివేశం తర్వాత ఏం జరుగుతుందా అనేటువంటి ఒక ఉత్కంఠను కలగజేస్తాం. ఈ విధంగా రసదృష్టితో ఆలోచిస్తే అభిజ్ఞాన శాకుంతలం మహాభారతం కంటే చాలా ఔన్నత్యంగా కనిపిస్తుంది. ఇక మహాభారతంలో పిల్లవాడితో దుష్యంతులకు దర్శనమిస్తుంది చరిత్ర. ఇక్కడ దుష్యంతుల్ని ఆమె మొట్టమొదటి కలుసుకున్నప్పుడు గర్భవతిగానే ఉంటుంది. అంటే దుష్యంతుడి యొక్క సమీపానికి మునికుమారుడు వెళ్ళినప్పుడు ఆమె గర్భవతిగా ఉంటుంది, కానీ అప్పటికి పిల్లలు పడుతుంది. ఇక అంగుళీక వృత్తాంతం కల్పించి కాళిదాసు ఈ నాటకానికి ఒక సమున్నతమైనటువంటి స్థానం చేశాడు. ఈ నాటకానికి యొక్క పేరే అంగుళీక వృత్తాంతం ఎంతో ఉపకరిస్తుంది. అభిజ్ఞాన శాకుంతలం, అభిజ్ఞానేన జ్ఞాత శకుంతల ఇస్వింత అభిజ్ఞాన శాకుంతలం, అంటే ఆనవాళి చేత గుర్తింపబడినటువంటి శకుంతల కలది అనే అర్థంలో ఈ అభిజ్ఞాన శాకుంతలం పేరు పెట్టబడింది. ఈ అంగుళీక వృత్తాంతాన్ని కల్పించి ఈ ఒక నాటకానికి కీలకమైనటువంటి ఘట్టంగా మార్చాడు. ఇక మహాభారతంలో రసోత్పత్తికి పెద్దగా మనకి స్థానం కనిపించదు. ఇక ఈ నాటకం అంతా రసప్లావితమే. శృంగారం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సంయోగ శృంగారం, రెండు విప్లవంబ శృంగారం. నాయికానాయకులు ఒకే చోటు ఉంటే అది సంయోగ శృంగారం ఉంటారు. నాయికానాయకులు విడివిడిగా ఉన్నప్పుడు వారి మనోభావాలను వ్యక్తీకరించేది విప్లవంబ శృంగారం. నవీన విప్రలంబేన శృంగార పుష్టిమొస్తుంది అంటారు. విప్రలంబం లేకపోతే శృంగారానికి పుష్టి చేయకూడదని. ఈ విధంగా విప్రలంబ శృంగారాన్ని వర్ణించి కవి రసపరంగా ఈ నాటకాన్ని తారాస్థాయికి తీసుకెళ్ళింది. ఇక మహాభారతంలో కవి యొక్క అభిప్రాయాలకు పెద్దగా స్థానం కనిపించింది. కానీ అభిజ్ఞాన శాకుంతలంలో అక్కడక్కడ మనకి కాళిదాసు దర్శిస్తుంది. ఆయన యొక్క వ్యక్తిత్వం మనకి కనిపిస్తుంది. ఉదాహరణకి కణ్వ మహర్షి శకుంతలని అత్తవారిని పంపించేటప్పుడు ఒక మాట అన్నాడు, వనౌకసోపి సంతః లౌకికజ్ఞా వయం. మేము వనాల్లో ముక్కు మూసుకుని తపస్సు చేస్తున్న వారు అయినప్పటికీ లోక వృత్తాంతం పూర్తిగా తెలిసిన వాళ్ళం. ఇక్కడ ఇటువంటి మాటల్లో మనకి కాళిదాసు అక్కడక్కడ కనిపిస్తుంటారు. అలాగే మహాభారతంలో నాయిక పరంగా మనకి ఎన్నో దోషాలు కనిపిస్తాయి. కావాలని తెలుసుండి అబద్ధం అంటారు. అటువంటి దోషాలు ఈ నాటకంలో మనకి ఎక్కడ కనిపించకపోవడానికి ఆయన ప్రవేశపెట్టినటువంటి దూర్వాస శాపం, అంగుళీక వృత్తాంతం ముఖ్య కారణం. అలాగే నాటకం యొక్క చివర రక్షాకరండక వృత్తాంతం ప్రవేశపెట్టారు. ఈ సంఘటన పాశ్చాత్యుల్ని కుదిపి
ఆనందింపజేసింది. ముఖ్యంగా బోధే పండితుడు ఆ రక్షాకరణ వృత్తాంతాన్ని చదివి ఆ పట్టరాని ఆనందంతో ఆయన ఈ అభిజ్ఞాన శాకుంతలం వంటి గ్రంథం ఎక్కడా లేదని ఆయన ప్రశంసించారు. మహాభారతంలో ఈ రక్షాకరణ వృత్తాంతం లేదు. ఈ విధంగా కాళిదాసు మహాభారత కథలో ఉండేటువంటి అనౌచిత్యాన్ని తొలగించడం కోసం కొన్ని కల్పనలు చేసి శిలగా ఉండేటువంటి అభిజ్ఞాన మహాభారతాన్ని అభిజ్ఞాన శాకుంతలం అనేటువంటి శిల్పంగా మార్చారు. గనిలోంచి తీసినటువంటి రత్నంగా ఉన్నటువంటి ఆ మహాభారత కథను ఒక సానబట్టిన జాతిరత్నంగా మార్చారు. వీటన్నిటికీ కారణం కవి యొక్క ప్రతిభ. అందువల్ల ఈ అభిజ్ఞాన శాకుంతలాన్ని అందరూ ఆస్వాదించి ఆనంద పరవశులు కావాల్సిందిగా కోరుతూ నమస్కారం.